ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీ మోహన్. నేను ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఇది ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు కనీసం ఒక 4-5 న్యూస్ అన్నా చూస్తున్నాను నేను. సోషల్ మీడియా కానీ, పేపర్లో కానివ్వండి, అదర్ ఛానల్స్లో కానివ్వండి. ఏమిటంటే, మన నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి మన సొంత బంధువులనే మన మోసం ఏ విధంగా చేస్తున్నారు. అసలు ఎంత దారుణం అండి ఇది. అసలు మోసం చేయడమే తప్పైతే అది కూడా బంధువర్గాన్ని మనీ కోసం కొంతమంది వ్యక్తులు ఎస్పెషల్లీ అదే పనిగా అసలు మోసం చేస్తున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలో, అసలు వీళ్ళ ధైర్యం ఏంటో మరి ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడైతే నిజంగా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని సంపాదించడానికి మనకు కొన్ని తరాల నుంచి వస్తుంటుంది. ఎందుకంటే మన ముందు తరం వాళ్ళు, మన తాత ముత్తాతలు ఈ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకంతో వాళ్ళు జీవించేవాళ్ళు. కానీ ఈరోజు మనిషి ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టేసి ఎటువంటి పనులైనా చేస్తున్నారు, ఎంత చండాలమైన పనులైనా సరే. నేను రీసెంట్గా తెలంగాణలోనే 2 న్యూస్లు చూశానండి. ఒకటి వచ్చేసి యాదగిరి గుట్టలో చూశాను, ఇంకోటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్. అమీర్పేట, ఎస్ఆర్ నగర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా. కానీ అలాంటి చోటే ఒక తాపీ బేల్దారి పని జీవనాన్ని వృత్తిగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ఆ నమ్మకం నుంచి దాదాపుగా ఒక 130 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అందరి దగ్గర నుంచి. ₹1 కాదు, ₹2 కాదండి. ప్రతిరోజు ప్రతి మనిషి కష్టపడి రూపాయి కూడబెట్టుకొని బయట మనం టిఫిన్ చేస్తే ₹10 అయిపోతాయని చెప్పేసి, మనం బ్యాంకులో దాచుకుంటే తక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి మనం రూపాయి కూడబెట్టుకొని ఆఫీసులకు వెళ్ళి ఈ ట్రాఫిక్లో, ఈ పొల్యూషన్లో పిల్లలు ఏదైనా అడిగితే కొనివ్వకుండా అలాగా దాచిపెట్టుకున్న రూపాయి తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నాం మనం. ఎందుకు? ఏంటంటే అధిక వడ్డీలు. వచ్చిన కాడికి తీసుకుందాం, ప్రశాంతంగా బ్యాంకులో వేసుకుందాం, లేదంటే ఒక స్థలం కొనుక్కుందాం, పిల్లల పేరు మీద ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళకి ఇస్తే వీళ్ళు రాత్రికి రాత్రే దుకాణం సర్దేసుకొని జమ్. ఇక ఏం చెప్పాలి మనం? అసలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇతను ఎస్ఆర్ నగర్లో పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచిన నిర్వాహకుడు ఏకంగా దాదాపుగా 130 కోట్ల రూపాయల సొమ్ము చెల్లించకుండా ఉడాయించేశాడు. సో ఇది బాధితుల కథనంలోకి వెళ్తే కనుక, ఇతను అనంతపురం జిల్లా యాడి మండలానికి చెందినటువంటి లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి పుల్లయ్య భూలక్ష్మి దంపతులు దాదాపుగా ఒక 18 సంవత్సరాల క్రితం వీళ్ళు హైదరాబాద్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో జీవనోపాధి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళు బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపాన సి టైప్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలుగా అడ్డా కూలీగా పనిచేశాడు. అక్కడి నుంచి స్థానికులతో పరిచయాలు పెంచుకొని చిన్నగా పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీలు అంటే మంత్లీ మనం ఒక 5,000, 10,000, 15,000 చిట్టి పెట్టుకుంటాము. రేపు పొద్దున పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, పిల్లల పెళ్లిళ్ళు కానివ్వండి, ఏదన్నా మనం బల్క్గా ఒక అమౌంట్ను కొనుక్కోవాలనుకుంటే ఎక్కడన్నా ఒక ప్లేస్ను కానీ ఇట్లా చిట్టి డబ్బులు పాడుకోవడము అవసరానికి ఉంటాయి కదా అని చెప్పి చిట్టి కట్టుకుంటాం ప్రతి నెల. ఎందుకంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా మనం ఖర్చు పెడతామని చెప్పేసి, ఒక ఎఫ్డి వేస్తే లేట్ అవుతుంది, మనకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుందని చెప్పేసి, ఈ విధంగా ఒక నమ్మకం మీద ఇది పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈయన చిట్టి వ్యాపారం స్టార్ట్ చేశాడు. సో దాదాపుగా 5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేవాడంట ఇతను. ఈ చిట్టి వ్యాపారంలో తొలుత గుడిసెల్లో నివాసం ఉన్న పుల్లయ్య కొద్ది కాలంలోనే ఒక మంచి బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్ లోకి జంప్ అయిపోయాడు. ఎందుకు? మంచి లాభాలు వచ్చాయి, అందరు నమ్మకము. ఆ నమ్మకం మీద ఇప్పుడు నేను కట్టానంటే నేను నమ్మకం మీద ఇంకొకరికి చెప్తాను, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. ఆ విధంగా ఒక నమ్మకాన్నే ఆయన క్రియేట్ చేసుకొని ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టాడు. ఈరోజు చూశారు కదా, పెద్ద భవంతి కూడా కట్టుకొని చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు అధిక వడ్డీ ఆశ చూపి ఆ డబ్బులన్నీ తనే స్వాహా చేసేసాడు. స్వాహా చేయడం కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొత్త చిట్టీలు స్టార్ట్ చేయించాడు. ఆ విధంగా పేరుకుపోయి మొత్తం కూడా దాదాపుగా 130 కోట్ల రూపాయలు అతను చిట్టీల పేరుతో మోసం చేసేసి ఈ నెల ఏది మన ఫిబ్రవరి నెలలో 23, 24, 25 తారీఖులో మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి 21వ తారీఖునే
ఇంటి నుండి పరారైపోయాడు. ఇంకేం చెప్పాలో చూడండి. ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒకరు ఎవరన్నా వాళ్ళ పాపకు పెళ్లి చేయాలనుకుంటే చిట్టి డబ్బులు వస్తాయి కదా, ఒక 10 లక్షలు ఆయన దగ్గర ఉన్నాయి, 10 లక్షలు వస్తే ఇంకో 10 లక్షలు ఎక్కడన్నా బయట నుంచి తీసుకోవడమో, వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అమ్ముకో కట్టుకో పెళ్లి చేయడమో, లేదా ఒక పిల్లవాడిని ఎవరన్నా ఒక ఇంజనీరింగ్ చదివించాలనుకుంటే ఈరోజు డొనేషన్లు ఎంత పెరిగిపోయాయి మనకు హైదరాబాద్లో. ఈ విధంగా రూపాయి దాచుకుంటే వీళ్ళు మాత్రం సామెత ఉంటుందిగా మనకు, గద్ద వచ్చి ఎలక పిల్లలను తన్నుకుపోయినట్లుగా వీళ్ళు ప్రతిరోజు ఎక్కడో చోట సిటీలో అసలు ఈ మోసాలు, అది కూడా అయిన వాళ్ళను బాగా నమ్మించి ఈ విధంగా చేస్తున్నారంటే మరి వీళ్ళని ఏమనాలో, మరి 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 వ్యవస్థలు ఏం చేస్తుంటాయో ఇలాంటి వాళ్ళకు, మరి ఇలాంటి వాళ్ళను పట్టుకుని శిక్షించే వ్యవస్థలు ఉన్నాయా మరి ఏంటి అన్నది నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మనం అసలు పేపర్లలో. కనీసం ఒక మంచి చట్టం వచ్చి ఏంటి ఈ విధంగా చేసిన వాళ్ళని అసలు వీళ్ళని మరి ఏం చేయాలో, మరి రూపాయి కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి రేపు పొద్దున వాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు కూడి పెడతారు ఈరోజు డబ్బులు లేకపోతే. సో ఈ విధంగా జరిగింది. ఇది మన హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో. అలాగే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్లోనే యాదగిరిగుట్టలో జరిగింది. యాదగిరిగుట్ట సిటీలోనే ఒక మార్వాడి వాళ్ళు ఎవరు రాజస్థాన్ వాళ్ళంట వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం ఆ యాదగిరిగుట్టలో ఉండి అక్కడ మార్వాడీస్ అంటే తెలిసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసి అతను కూడా ఇలాగే సేమ్ తాకట్టు, అంటే మనకు అర్జెంట్గా డబ్బులు కావాలి, బంగారాన్ని తాకట్టు పెడతాం, అర్జెంట్గా ఇంకోటి ఏమైనా కావాలి, మన ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మనం మనీ తెచ్చుకుంటాం. సో ఆ విధంగా అతను ఆ నమ్మకం క్రియేట్ చేసుకొని అసలు ఆ ఊర్లో ఒక 20 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో ఉంటూ ఆ నమ్మకం మీద ఈ తాకట్టు పెట్టిన వాళ్ళు డబ్బులు ఇప్పించడానికి ఇదిగో అదిగో ఇదిగో అని చెప్తూ వాళ్ళకి డిలే చేస్తూ దాదాపు 5 కోట్ల పైనే. ఎట్లా ఉందంటే ఇంకా అసలు ఇవన్నీ రాబట్టుకోవడం, తీసుకోవడం, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం, అక్కడ ఆ నమ్మకం మీద డబ్బులను వసూలు చేసుకోవడం, ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి దిప్పాన జంప్ చేసేయడం. ఇంకా ఇదే తంతు అయిపోయింది అందరికీ. ఈ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేయడం కానివ్వండి. ఈ మధ్య రీసెంట్గా చూశాను ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ అంట. వాళ్ళు ఒక కంపెనీని క్రియేట్ చేసి, ఒక ఫేక్ కంపెనీ, ఆ కంపెనీలో మేము ట్రైనింగ్ ఇస్తాం, మీరు ఒక్కొక్కరు 3 లక్షలు కట్టండి అని చెప్పేసి వాళ్ళ మీద లోన్లు తీసుకొని అసలు నిరుద్యోగులను అంటే ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఇంటి దగ్గర తెలిసిన బంధువులను ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఎవరిని వదులుతున్నారు ఇంకా మోసం చేసే వాళ్ళు అసలు? మరి వీళ్ళకి ఏమైనా కఠినమైన చట్టాలు ఉన్నాయా? ఉంటే అసలు ఏ చట్టం పనిచేస్తుంది వీళ్ళకు అన్నది కూడా ప్రజల్లో ఒక అవగాహన అనేది కల్పిస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటివి ప్రతి రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది ప్రతిరోజు కూడా. అంటే ఇట్లా కోట్ల రూపాయలు వసూలు చేసేయడం, వీళ్ళు ఇంకో చోటుకి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ నమ్మకం క్రియేట్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇదే చేస్తున్నారు ఇంకా. సో దీనివల్ల సామాన్యంగా మనము స్ట్రగుల్ అవుతున్నాము. రూపాయి కూడా పెట్టుకొని ప్రతిరోజు తినక మన పిల్లలకు మనం కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేము మన పిల్లల యొక్క లైఫ్ను ఈ విధంగా చేస్తే. ఎందుకంటే ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు పోయినాయంటే కనీసం ఎన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మనం ఆ 10 లక్షల రూపాయలు సంపాదించుకోవడానికి? ఒకసారి ఆలోచన చేయండి. మీ తాతలు తండ్రులు ఈ విధంగా ఒక నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఆ నమ్మకాన్ని మీరు పెట్టుబడిగా పెట్టేసి ఆ నమ్మకం మీదే మీరు దెబ్బ కొడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి ఇంకా అసలు? సో ఇలాంటివి దయచేసి మానుకోండి. ఇలాంటి బంధు వర్గాల్లో జరుగుతున్నాయి, ఎక్కువగా పల్లెటూళ్ళలో జరుగుతున్నాయి అనుకుంటే ఇప్పుడు సిటీలో కూడా జరుగుతున్నాయి. తాకట్టు పెట్టిన వస్తువులు తీసుకెళ్లడం, చీటీలకు డబ్బులు వేస్తే చీటీ డబ్బులు తీసుకెళ్లడం, నా లోన్ డబ్బులు వస్తే ఆ లోన్ డబ్బులు నాకు ఇవ్వండి నేను ఇస్తాను మీకు కడతాను అని చెప్పేసి నెల కట్టకుండా ఉండడము, ఏదైనా పర్సనల్ లోన్స్ తీసుకొని క్రెడిట్ కార్డు లోన్లు తీసుకోవడం బంధువులు ఇట్లాగా. ఏంటి ఇదంతా అసలు? మీరు కట్టలేని స్తోమతలో ఉన్నప్పుడు అసలు తీసుకోవద్దు ఎక్కడా కూడా. సో ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వాటిని ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ చేయవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.